భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి కాకాని స్పందన. ఏపీ శాసనసభలో పెందుర్తి ఎమ్మెల్యే పంచుకుల రమేష్ బాబు ప్రసంగం. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి జి కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి కాకాని స్పందన. కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద దాడులు ప్రారంభమయ్యాయి. అవి ఎంత దాకా వెళ్ళాయి అంటే, ఒక పక్క తీవ్రమైనటువంటి దాడుల్ని కొనసాగిస్తూ, విధ్వంసం సృష్టిస్తూ, ఆస్తులను హరిస్తూ, అన్ని రకాల వాళ్ళని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది. ఇందుకు పరాకాష్ట ఈరోజు ఒకసారి చూస్తే, నిన్న జరిగినటువంటి ఉదంతం తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో కోడూరు గ్రామంలో అక్వా రైతు కావలరెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి దాదాపు 50 లక్షల రూపాయల విలువ చేసేటువంటి ఏరియేటర్స్ ఉన్నటువంటి ఆ గోడవన్ని దుండగులు తగలబెట్టడం జరిగింది. గత కొద్ది రోజులుగా కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక సందర్భాలలో పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళితే, అయ్యా మా మీద దాడి జరిగింది అని దాడి చేయించుకున్నటువంటి వ్యక్తుల్ని, గాయపడినటువంటి వ్యక్తుల్ని, బాధితుల్ని పోలీస్ స్టేషన్లో ఉంచి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకుని వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధపడింది అనేటువంటిది మనందరం ఈరోజు గుర్తించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు రైతులకు సంబంధించి దారుణంగా ఆస్తులని తగులబెట్టి వాళ్ళని ఆర్థికంగా నష్టపరవాలనేటువంటి ఆలోచన, దీనితో పాటు ప్రైవేట్ ఆస్తులతో పాటు ఈరోజు ప్రభుత్వ ఆస్తులకు కూడా ఎక్కడ భద్రత లేకుండా పోయింది. అక్కడే ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా, కోడూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా తగలబడ్డం జరిగింది. ఈరోజు ఒక పక్క అక్వా రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులను తగలబెట్టడం, దానితో పాటు ఏపీ శాసనసభలో పెందుర్తి ఎమ్మెల్యే పంచుకుల రమేష్ బాబు ప్రసంగం. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ 16వ శాసనసభలో మొట్టమొదటిసారి మాట్లాడే మాటలు మా ప్రాంతవాసి అయిన మీ అభినందన మాటలు అవటం నా అదృష్టంగా భావిస్తూ, మీ నిజాయితీ, మీ చిత్తశుద్ధి, మీ తాలూకా అనుభవం నేను దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా, ఒకే పార్టీలో ఒకే విధమైన భావాలతో మీరు 42 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం చేసిన వ్యక్తిగా, ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం కానీ, ముఖస్థుతి కోసం ఒకలాగా ప్రజల్లో మాస్క్ పెట్టుకున్న రాజకీయాలు చేయకుండా మీరు గడిపిన మీ నిజాయితీ రాజకీయ జీవితం మా అందరికీ కూడా ఒక రాజకీయాల దగ్గర నుంచి మేము చూసాం. మిమ్మల్ని మీరు చేసిన విధానం, మీరు వెళ్ళే విధానం కూడా మాకు చాలా నేర్పింది అధ్యక్ష. మరి గతంలో చూస్తే ఎంతో ఉన్నతంగా రాజకీయాలు 2009లో నేను మొట్టమొదటిసారి శాసనసభలో అడుగుపెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు ప్రజా సమస్యల పట్ల వారు చేసిన పోరాటాన్ని దగ్గర నుంచి చూసి రాజకీయాలు అయితే అంటే ఇలా చేయాలి అనే విధంగా వారు చేశారు.
తరువాత 14లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజుకి 18 గంటలు రాష్ట్ర శ్రేయస్సే తన శ్రేయస్సులాగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పెట్టుకుని చూసాను దగ్గర నుంచి. అలాంటి వ్యక్తుల నాయకత్వంలో మీరు సుదీర్ఘ రాజకీయం నడిపిన వ్యక్తి. ఉత్తరాంధ్ర సమస్యల మీద మీకున్న అనుభవం, ఉత్తరాంధ్ర సమస్యల పట్ల మీకున్న అవగాహనతో మన ప్రాంతానికి ఉపయోగపడే కార్యక్రమాలను కూడా మీ పరపతితో చేయిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, శాసనసభని నేను చూసిన నాదెండ్ల మనోహర్ గారు కానీ యనమల రామకృష్ణుడు గారు కానీ వారి స్థాయికి మించి మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, మంచి ఆశయాలతో రాజకీయాలు చేసే మీరు రాష్ట్ర అభివృద్ధికి ఉన్నతికి పాటుపడతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక్కసారి మీకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 16వ శాసనసభకి రావటానికి నన్ను టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారి అనుభవం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా 14 నుంచి 19 వరకు పనిచేసిన అదృష్టాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఈ రాబోయే 14 నుంచి 24 నుంచి 29 వరకు జరిగే ఈ శాసనసభ మీ నాయకత్వంలో మంచి నిర్ణయాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తానన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి జి కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు. వీళ్ళంతా వీళ్ళే ఉన్నారు, చెప్తుంటే కూడా ఎవరు ఇంటర్నే లేరు. అసలు ఈపులు చూపేది దివంగతి వచ్చారు. అలా కొంచెం ఎక్కకుండా సార్ జరగాలి ఇంకా ఫోటో రావట్లేదు సార్, ఫోటో రావట్లేదు సార్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. పారుతూ రైతులకు ఆనందాన్ని నింపేటువంటి ఒక శుభ సందర్భంగా ప్రజలు చూస్తారు. ఏరంక పౌర్ణమి అంటే ఏరు వచ్చింది, ఏరు బారింది అని చూస్తారు. ఈ కాలమేమోనో పుణ్యాత్ముల కాలు పెట్టిన పుణ్యమో తెలియదు, కానీ ఇప్పటిదాకా నదులలో నీళ్ళైతే కనిపిస్తలేవు. పుణ్యాత్ములు పాదం మోపిన దాన్ని బట్టి కూడా కాలాలు అవుతాయి అంటారు పెద్దలు. సరే, రాష్ట్ర ప్రభుత్వం మేము మొదటి నుంచి మా సందేహాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగానే రైతాంగ విషయంలో పూర్తిగా దగా మోసం చేయడం కోసం, రైతుల గొంతు కోయడం కోసమే
కట్టుబడి ఉందని చెప్పి తేటతెల్లమైతా ఉంది. వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా ఆచరణలో జరుగుతున్నది అదే. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు రాష్ట్ర ప్రజలకి. అది వృద్ధుల పెన్షన్లు కావచ్చు, వికలాంగులే కావచ్చు, లేకపోతే మహిళలే కావచ్చు, విద్యార్థులకు చెప్పిన మాటలు కావచ్చు, 10th, ఇంటరు, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన పిల్లల కోసం కావచ్చు. ఊకదంపుడు ఉపన్యాసాలలో ఒకటి కాదు, వందలు వేల అబద్ధాలు మాట్లాడింది ఎన్నికల ముందు. చాలా నమ్మబలికి ప్రజల్ని మోసం చేసినారు. అన్నింటికి మించి అన్నదాతలను ఆగంబట్టించేటువంటి పని చేస్తున్నారు. ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడి అసలు కేసీఆర్ ఏం చేసిండు, మేము పెడతాం చూడు అన్నట్లు ఊరించినారు. ఇక కూర్చోండి వడ్డిస్తాం, అన్నం వడ్డిస్తాం, ఇక కూర్చోండి అని చెప్పిండ్రు, కూర్చోబెట్టిండ్రు. ఆకలి అవుతుంది ఏమాయంటే 6 నెలలు ఆగండి అంటున్నారు. ఊరిచ్చి 6 నెలలు ఆగండి అంటున్నారు ఆకలైనటువంటి రైతాంగానికి. ఏ సీజన్కు ఆ సీజన్లో, ఏ సమయానికి ఆ సమయంలో జరగాల్సినటువంటి పనులను ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సినటువంటివి, రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ అమలు చేయాల్సి చేయకుండా ఏదో ఒక సాకు, ఏదో ఒక కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ వస్తున్నారు. 2 సీజన్లు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక. రైతు బంధు ఎన్నికలప్పుడేమో ఎన్ని దుర్భాషలాడి మాట్లాడినరు, స్థాయిని మించి మాట్లాడినరు. కేసీఆర్ సన్నాసి 2 పంటలకే ఇస్తున్నాడు, మేము వస్తే 3 పంటలకి ఇస్తాం, 15,000 ఇస్తామని మాట్లాడి. ఆ మాట్లాడినా నేను వేరే పదజాలం వాడను, కానీ సంస్కారం సభ్యత ఉంది మాకు. గుర్తు చేస్తున్న వాళ్ళ కుసంస్కారాన్ని. నీ 15,000 ఇచ్చే దేవుడు ఎరుగు, 10,000 గతి ఏమైంది? ఏం చేసినావు? మొదటి 2 సీజన్లు ఏం చేసినావు? సవ్యంగా రైతులందరికీ వచ్చిందా? ఎకరా ఇచ్చి నెల, 2 ఎకరాలు ఇచ్చి మరో నెల, 3 ఎకరాలు ఇచ్చి మరో నెల, ఎకరా ఇవ్వడానికే 190 తిప్పలు పడి ఆ 10,000 ఇవ్వడానికే, ఆ 10,000 లెక్కన ఇవ్వడానికే 190 తిప్పలు పడి 2 సీజన్లను సంపూర్ణంగా కూడా ఇవ్వాలటికి 2 సీజన్లు. 3వ సీజన్ వచ్చింది ఇప్పుడు. ఈ 3వ సీజన్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక 3వ సీజన్ వానాకాలం స్టార్ట్ అయింది. పత్తి, మక్క, జొన్న, ఇతర ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలన్నిటికి సంబంధించి ఇదివరకే వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభమైపోయినాయి. వర్షాల యొక్క మోతాదును బట్టి ఆయా ప్రాంతాలలో ఈ పాటికి బీజేవైఎం టీఎస్పీసీసీ ముట్టడి. ఇక్కడ డిమాండ్స్ గ్రూప్ 1 ప్రీమియన్స్ 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, ఇక 2 గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లో అదనంగా పోస్టులను పెంచాలన్నారు. 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహించాలన్నారు. జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఆరోగ్యకరమైన జీవితం అందరికీ అవసరం. హెల్దీగా ఉంటేనే ఏదైనా చేయగలం. అలాంటి ఆరోగ్యంపై మరింత అవగాహన కల్పించేందుకు ఇండియన్ ఫార్మాకోపియల్ అసోసియేషన్ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఫార్మా స్టేట్ పేరిట క్లినికల్ అవేర్నెస్ వాక్ నిర్వహించింది. ఇక జూలై 5 నుంచి 7 వరకు హైదరాబాద్ లో జరిగే 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఐపీసీలో భాగంగా ఈవెంట్ చేపట్టారు. ఇక రోల్ ఆఫ్ ఇండియన్ ఫార్మా ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్ అనేది ఈసారి ఐపీసీ థీమ్ గా నిర్వహించారు. బంజారా హిల్స్ లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఫార్మసీ క్యాంపస్ లో నిర్వహించిన ఫార్మా స్టేట్ ఈవెంట్ కు డాక్టర్ బి పార్థసారథి రెడ్డి, ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, హెటీరో గ్రూప్ చైర్మన్, గౌరవ రాజ్యసభ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి క్లినికల్ అవేర్నెస్ వాక్ ను ప్రారంభించారు. Energetic students, my colleagues from IPC, IPA, all the sponsors of this program, and my colleagues from the Hetero and Sindhu hospitals. A very warm good morning to all of you. I am very much happy today because it's a great opportunity for me because to spend this nice time with all of you. All of you are the future pillars of this nation, you know. So we did not have these kind of the opportunities in olden days. No, nobody's told us what is health. So nobody has encouraged us. No, today you are so lucky. Today you have seen the several people who have come here to all the way to support you, to encourage you, to see that no, you are all going to be healthy. You are also going to be very confident to build up your career and also to bring the valuation for your country, great country, India. So, Madam asked one question. I am a simple to introduce myself. I am a small scientist in the area of chemistry. I started my career as a scientist, a small chemist, and then turned into a scientist. Now I am working as a chairman of a company called Hetero, international renowned company to manufacture the life-saving drugs. And you know, everybody can become a great person. Only thing is you should have a will and commitment, determination to reach that level. Very simple. Somebody asks, no, I need a money to invest and so that I can come up. It's not wrong. Your investment is your knowledge. How you are going to get the knowledge, you know, from your institutions like this. Very important. Today, really, I should appreciate the management of your college for conducting such a program. Forever putting out, told them I was gonna blow. Back when I was in the south, go low, everybody go low. She want me, she don't want a cocoa, so I made a single back, that she with my loco. Used to have a black, lucky it's a Roco, now everywhere I go, people think I'm black. I like cruising around the West End. No Netflix and chill, that's dead. Every day you ride with your friends. I don't need your money for my friend. I got an 8.9 on the 10. Said I was a man. All I ever needed was a plan. Tell JK that I'm still rolling.
సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, సామాన్య ప్రజలను కలిసేందుకు ఆయన సమయం ఇవ్వాలని గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబును వందల మంది ప్రజలు, కార్యకర్తలు కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఇక పార్టీ కార్యాలయం గేటు వద్ద నుంచి బారులు తీరి ఉన్న ప్రజల వద్దకు వెళ్లి చంద్రబాబు వినతులు స్వీకరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ మీటింగ్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి కాకాని స్పందన. ఏపీ శాసనసభలో పెందుర్తి ఎమ్మెల్యే పంచుతుల రమేష్ బాబు ప్రసంగం. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి జి కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.